ఇటీవలి కాలంలో సినిమాలను పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని ఒక భాగంలో చెప్పలేకపోతే ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. దీనితోడు సినిమా నిడివి బడ్జెట్ పెరగకపోవడంతో నష్టాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మాతలకు కూడా ఈ ఫార్ములా లాభసాటిగా మారింది. తద్వారా 2 పార్టులకు థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా పలువురు నిర్మాతలు ఒడ్డున పడుతున్నారు. అయితే పార్ట్ 2 పై అంచనాలను పెంచేందుకు ఈ మూవీకి హైప్ తగ్గకుండా ఉండేందుకు దర్శకుడు మొదటి భాగంలో కొన్ని ట్విస్టులు ఇస్తాడు. ఇది చాలా వరకు బాగానే వర్కౌట్ అయింది. ఇదే సూత్రాన్ని రీసెంట్గా రిలీజ్ అయిన దేవరాలోనూ వాడారు. ఆ వివరాల్లోకి వెళితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క నటించిన బాహుబలి సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2 భాగాలుగా ఈ సినిమాను తీయాలని ముందే డిసైడ్ అయిన మేకర్స్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పార్ట్ 1లో పరిచయ కార్యక్రమాలు, పోరాట సన్నివేశాలు పెట్టిన రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ చివరిలో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. రాజకుటుంబానికి నమ్మకస్తుడు, హీరోని కన్నబిడ్డలా చూసుకునే కట్టప్పతో అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిపిస్తాడు. దీంతో అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడంటూ పార్ట్ 2 కోసం జనాలు వెర్రిగా ఎదురు చూసేలా చేశాడు జక్కన్న. వై కట్టప్ప కిల్ బాహుబలి అంటూ కొన్నేళ్ల పాటు సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. దీనిపై ఎన్నో మీమ్స్, స్పూపులు కూడా వచ్చాయి. ఇదంతా బాహుబలి 2కి బోల్డంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఒకే ఒక్క సీన్తో రాజమౌళి వేసిన ఎత్తు బ్రహ్మాండంగా వర్కౌట్ అయి నిర్మాతలను మంచి లాభాలకు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించిన చిత్రం దేవరా. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఫస్ట్ రికార్డ్ కలెక్షన్స్తో ఎన్టీఆర్ కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే దేవరా చూసిన తర్వాత ప్రేక్షకులకు చాలా డౌట్లు వచ్చాయి. ఏ నలుగురు కలిసినా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వాటి గురించి ఒకసారి చూస్తే, దేవరా సినిమా స్టార్ అయ్యాక అంజన్ పోలీస్ సిబ్బందితో ఎంక్వైరీ చేసే పాత్ర పేరు దేవ. దేవరాని కనిపెట్టడం కోసం వచ్చి దేవరా కథ వింటాడు. ఇంతకీ దేవ ఎవరు? సినిమా మొదట్లో మురగ చనిపోడని చెప్పారు. మరి ఎలా చనిపోయాడు? దేవరా మద్యం మత్తు ఫైట్లో అందరినీ చంపుతాడు. కానీ దేవరా ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అక్కడికి తన కొడుకు వర ఎలా వచ్చాడు? దేవరా తన గ్రామస్తుల్ని గాయపరిచి భయపెట్టాడే తప్ప ఎవరిని చంపలేదు. మరి కుంజర ఎలా చనిపోయాడు? నీటి అడుగున ఉన్న అస్థిపంజరాలు వాళ్ళ ఊరి వాళ్ళవి కానప్పుడు ఎవరివి? దేవరా చనిపోయాడని ప్రకాష్ రాజుకు ఎలా తెలుసు? అన్నీ తెలిసినా తను మౌనంగా ఎందుకు ఉండిపోయాడు? ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథ చెప్పడానికి ఎందుకు పరిమితమైంది?